ఏమండి ఎవరితో చాటింగ్ చేస్తున్నారండి? నేను ఎవరితో చాటింగ్ చేసుకుంటే నీకెందుకు? నేను నీకేం ఎందుకు ఇట్లాంటివన్నీ నా మొబైల్ తొంగి చేసే పని ఏముంది నీకు? అంత గట్టిగా ఎందుకు మాట్లాడతారు? నిదానంగా మాట్లాడొచ్చు కదా. నిదానంగా మాట్లాడేదేంది? వచ్చి ఎవరితో చాటింగ్ చేస్తానని ఇట్లా మాట్లాడుతాను అనుమానంగా మాట్లాడితే కాదండి. రాత్రి నేను చూసాను. మళ్ళీ ఏం చూసినావు? మీరు రహస్యంగా మాట్లాడుతున్నారు, దాంట్లో అంత రాస్తున్నారు. ఎంత చదువు రాకపోతే మాత్రం అంత మీరు అట్లా చేస్తారా ఎవరన్నా? ఏంది నోరు లేస్తుంది? బెల్ట్ తెగిపోతే చెత్తనా ఇష్టానుసారం మాట్లాడినావంటే? నోరు మూసుకొని వంట చేసుకొని ఇంటి పెట్టింది పనుండు. నువ్వు ఎందుకు అట్లా మాట్లాడతారు మీరు? నేను ఎప్పుడైనా ఏదైనా మీకు తక్కువ చేశానా? నన్ను కాదని మీరు ఎవరిని చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు చాటింగ్లు అంటే పెద్ద గుసు మాట్లాడుతుంటారు మీరు. ఏంది ఇప్పుడు వచ్చి బ్లాక్ మెయిల్ చేస్తాను? ఏం సెంటిమెంట్తో బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తానవా? ఏం నీకు తక్కువ చేసినానని చెప్పి ఇంట్లోకి కావాల్సిన ఖర్చులకి ఇస్తాను, అన్ని చూసుకుంటాను. నేను ఏదో ఫోన్లో వాడుకుంటే ఏంది నీ ప్రాబ్లం? ఏంది ఇష్టం? ఏడుస్తాను వేళ ఇప్పుడు నీకేం ద్రోహం చేసినా అని చెప్పి ఏడుస్తాను నువ్వు? ఏమనుకుంటాను నా గురించి నువ్వు? ఏం ఒళ్ళు ఎట్లుంది నీకు? ఎందుకండి చాటింగ్లు అది ఇది చేస్తూనే ఉన్నారు, అందరితో మీరు మాట్లాడుతున్నారు, అక్కడక్కడ వెళ్తున్నారు. నాకు తెలిసిందే, మా అన్నలు తెలిసిందంటే ఏంది మీ అన్నలు అని చెప్పి బెదిరిస్తున్నావు? ఎవడికి భయపడతాను అనుకుంటాను? నేను నా ప్రైవసీ నా ఇష్టానుసారం చేసుకుంటా. ఇది నా ప్రైవసీ, నా ఇష్టము, నా జీవితం. నేను ఎట్లా ఎంజాయ్ చేసుకుంటా. నీకేళ్ళ మధ్యలో నువ్వు సైలెంట్గా వంటింట్లో కుందేలు మాదిరి పడి చెప్తాను ఇష్టానుసారం మాట్లాడినా అంటే ఇడుస్తా చెప్తానా? ఏం తమాషా చేస్తున్నావా నువ్వు? చెప్తాను నేను. ఏమనుకున్నాను? మా అన్నకు చెప్తాను, ఇద్దరు అన్నలు చెప్తాను నేను. ఏం బీగుతారు దండికి చూసినాం ఇట్లాంటి వాళ్ళని. తమ్ముడు చెల్లెల్ని బాగా సతాయిస్తున్నాడు. బాబుగాడు మామూలుగా బాగా కట్టరోడు. పాప చెప్పిండేటువంటి నిజమే. ఈ అప్పకి ఎంతకాలం అంతా చేయాల్సింది రోజు మనం. లేకపోతే ఈనాడు మానవాడు. ఏంది నా కొడుకులు వచ్చినారు? ఎవరు రమ్మన్నారు వీళ్ళని? నేనే ఫోన్ చేసి రమ్మని చెప్పినాను. నువ్వు ఫోన్ చేసినావా? లేకపోతే పిలిచిపో. ఏం పిక్తావంటు? ఏం పిక్తారు చూసామంటు? షర్ట్ పిక్తారా, ప్యాంట్ పిక్తారు? బాబా ఏంది నువ్వు చాలా ఇష్టానుసారంగా రెస్పెక్ట్ లేదా? అంత గొస్తువే నాపై కొట్టే గొస్తు అరిచొడిచి పెడుతున్నావు కదా, అందుకే మీ సంగతి ఏమి? ఇదిగో ఊర్లో నీ గురించి చాలా గలీజ్ గా చెప్తున్నారు. ఆయమ్మంటే తిరుగుతున్నాడు, ఈఎంబంటే తిరుగుతున్నాడు. ఏంది మా చెల్లెళ్ళు ఇచ్చినాం సాల్దానికి? కొద్ది పూల్లో చూసుకోలే కానీ ఏది మా పాప మీదకి అట్లా పోతున్నావు బాబా? చూడు బాబా, ఊరికే ఉన్నాం మేము. ముందే ఈ రకంగా బెదిరిస్తా మేము లేనప్పుడు మా చెల్లెల పరిస్థితి ఏంది బావా? నువ్వు ఫస్ట్ మర్యాదగా మాట్లాడు. మా కంటు ముందే మా చెల్లిని ఇంతగా బెదిరిస్తావా నువ్వు? అది నా పెండ్లాం రా. నాకు ఇచ్చి పెళ్లి చేసినాక నా ఇష్టం వచ్చింది చేసుకుంటా. మధ్యలో మీదేందిరా? మొగుడు పెండ్లాల మధ్య 1,00,000 ఉంటాయి, మధ్యలో మీదేంది? ఉంటాయి కదా, ఒక నిమిషం ఉంటాయి కదా. ఒక పెండ్లాంతోనే సంసారం చేయి, వేరే వాళ్ళతో ఏమవసరం నీకే? ఏం మాట్లాడుతున్నా మెంటల్ నా కొడక? ఎవరిని పెళ్లి చేసుకున్నా ఇప్పుడు ఎవరికి చూపించబోయి రిజిస్టర్ బయట అందరూ అనుకుంటున్నారు, ఊర్లో కుక్కలు మీ మాదిరి అందరూ అనుకుంటారు. సందులోకి ఇట్లా పోతే నీకు ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినాను? ఫస్ట్ నువ్వు మర్యాదగా మాట్లాడు బాబా. అన్న గమ్మనుండండి అన్న, ఎక్కువ ఇద్దండి. ఆయన నన్ను బాగానే చూసుకుంటాడు. మీరు అట్లే గొడవ చేశారనుకోండి, తేత్తడి తడి అయిపోతుంది నా బతుకు. ఆయన బాగానే చూసుకుంటాడు నన్ను. కానీ ఎప్పుడు చాటింగ్లు. నువ్వు భయపడద్దమ్మా, నీకెందుకు? నేనున్నా కదా. అయినా నువ్వే ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి ఆయమ్మతో తిరుగుతున్నాడు, ఏమ్మతో తిరుగుతున్నాడు అని చెప్పి అంటావు. చూస్తున్నాడు ఇది అది అంటే ఇప్పుడు చూస్తే ఓన్లీ చాటింగ్ ఒకటి అంటావు. చాటింగ్లు చేసుకుంటే అప్పుడే ఫోన్ చేసి చెప్పినావా? ఏంది పోయి ఊరికే చాటింగ్లు చేసినా ఏమి? ఇప్పుడు చాటింగ్లు చేసుకుని నా ఫోన్ నా ఇష్టం, నేను డేటా చేసుకుంటానా, నేను రీఛార్జ్ చేసుకుంటానా, నేను నా ఇష్టం వచ్చిన వాళ్ళతో చాటింగ్ చేసుకుంటాను, అప్పుల వ్యవహారాలు చేసుకుంటానా, లేడీస్తో చేసుకుంటా, అవసరమైన వాళ్ళతో చేయించుకుంటా. ఏంది ఇప్పుడు నేను ఎవరితో నన్ను తప్పు చేసినట్టు చూపించిపోయి, లేకపోతే ఎందుకు ఇష్టానుసారం మాట్లాడతాను? నువ్వేమరా రామచంద్ర ఇష్టానుసారం మాట్లాడుతున్నావు? అదో చెప్తున్నాడు చూడు, చెప్తున్నాడు చూడు. లేడీస్తో మాట్లాడతా నీకేమని నువ్వు కనుక్కో, ఫస్ట్ కనుక్కో ఏం కాదు. ఎవరితో మాట్లాడుతున్నా చూస్తారా? లేడీస్ అందరితో బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళు బ్యాంకులో లోన్ కోసం డాక్యుమెంట్స్ అప్లై చేస్తే రోజు ఫోటోలు తీసి పెడతాను వాళ్ళకు. ఇష్టానుసారం మాట్లాడు. మీరేంద్రా బాబా ఏందో ఫోన్ చేశాను బుద్ధి ముఖం లేక వచ్చేసి ఇంటికాడికి వచ్చి కొట్టాడుతాను. బుద్ధి లేని నా కొడుకులాడు మీరు. ఏది కోప్పడతావు? వచ్చి నట్టింట్లో వచ్చి ఇంత పెద్ద మనిషిని నన్ను పట్టుకొని గీ అని చెప్పి బామ్మర్దులు మాట్లాడితే పరుగు పోతుంది. ఇడుస్తే చెప్తాను అదే బండి అన్న ఆయన ఏం చేయలేదంటే, ఏదో బ్యాంకు వాళ్ళతో మాట్లాడుతున్నానంటే, నేను ఆయన మేము చూసుకుంటాం. కానీ ఏదో పొద్దు అసలు ఫోన్ చేయగానే వచ్చి కొట్లాడుకోవడమేనా? ఇంకా మీకు పనులు లేవా? ఇంకా పోండి, నేను మా ఆయన మాట్లాడుకుంటాం. కానీ ఏమండి సరేనా? ఏమనుకోద్దండి మా అన్నలు వచ్చినందుకు, ప్లీజ్.
కాదు పాప, ఫోన్ చేసింది నువ్వు, పిలిచింది నువ్వు, బావతో కొట్లాడినది నువ్వు, పిలిచేది నువ్వు, మళ్ళా ఊర్లో ఉన్న పని చేసుకునే వాళ్ళని పిలిపించి తిట్టిస్తాను. అన్యాయంగా బంగారు అట్లా అని తిట్టిపోతుంది. ఏం మనిషి ఈ పాప, ఎప్పుడు చూసినా ఇట్లా మర్యాద తీసే పనులన్నీ చేస్తుంది. చూడు నువ్వు చేసే పనులన్నీ ఇట్లుంటాయి. నువ్వు చేసిన పనికి వాళ్ళిద్దరు తిక్కనా కొడుకులాగా వచ్చి నా మీద కొట్లాడకు వచ్చినారు, నేను వాళ్ళ మీద కొట్లాడిపోయినా. మా అన్నయ్య ఏం అనుకోలేండి మీరు. ఇంకాను మా అన్నయ్యలు ఎందుకు అనుకుంటారు? మా అన్నయ్యలు మంచోళ్ళు. నా పరువు బాయ్ మధ్యలో ఏం పరువు వదిలేండి, ఏం కానీ అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తారా అనేది. నేను మెసేజ్లు పెట్టుకుంటా ఇంక తెస్తారు కానీ బ్యాంక్ లో వాళ్ళకి ఫోన్ చేయండి, ఏదైనా అప్పులు ఇస్తారేమో కనుక్కోండి, మా అన్నోళ్ళకి వ్యాపారానికి ఇద్దామంట. మీకు నేను పాయసం చేయిస్తాను. చేయిపో. సరే పాయసం చేయిపో. ఏది కావాలండి? సేమియానా? సేమియా పాయసం చేయిపో. సరే ఓకేనండి. ఓకే. ఓవర్ యాక్షన్ చేస్తాంట. అమ్మయ్యా గండం గడిచే స్వామి, ఈ పాప పేరు ఏడ బయటకు వస్తుందేమో, వీళ్ళకి నేను ఏడ దొరికిపోతానేమో అని చెప్పి టెన్షన్ పడితే ఈ పాప భయపడే వాళ్ళు భయపడరు. అమ్మయ్యా ఈరోజు గండం గడిచిపోయింది. అమ్మయ్యా మెసేజ్లన్నీ ముందే డిలీట్ చేసి మంచి పని చేసిన.